లాస్ట్ ఇయర్ యాపిల్ టీవీ ప్లస్లో స్ట్రీమ్ అయిన మోనార్క్ ది లెగసీ ఆఫ్ మాన్స్టర్ సిరీస్ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. మాన్స్టర్వర్స్ ఫ్రాంచైజీకి చెందిన ఈ సిరీస్లో మనకు సీక్రెట్ ఆర్గనైజేషన్ అయిన మోనార్క్కి సంబంధించిన ఆరిజిన్ స్టోరీని, హీరోషి రాండా కిడ్స్ అయిన కేట్ అండ్ కెంటారోలు వారి ఫాదర్ని వెతుక్కుంటూ వెళ్ళి మోనార్క్ ఆర్గనైజేషన్కి అండ్ వారి ఫ్యామిలీకి మధ్య ఉన్న సంబంధాన్ని కనుగొనడాన్ని అండ్ దశాబ్దాలుగా మోనార్క్ మాన్స్టర్స్ పైన చేస్తున్న రీసెర్చ్ని మనకు ఈ సిరీస్లో చూపించారు. ఈ ఇయర్ ఏప్రిల్లో యాపిల్ టీవీ ప్లస్ ఈ సిరీస్ సెకండ్ సీజన్ని అనౌన్స్ చేసింది. అండ్ ఇప్పుడు ఈ సెకండ్ సీజన్కి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. మొదటి సీజన్ షూటింగ్ కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో జరగగా ఈ సెకండ్ సీజన్ షూటింగ్ మాత్రం ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్లో జరగబోతుంది. ఈ ప్లేస్లో తీయబోతున్న అతిపెద్ద సిరీస్ ఇది. క్వీన్స్లాండ్లో మాన్స్టర్వర్స్ ఫ్రాంచైజీకి చెందిన ఫిల్మ్స్ షూటింగ్ జరగడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇంతకుముందు కాంగ్ స్కైల్ ఐలాండ్, గాడ్జిలా వర్సెస్ కాంగ్, గాడ్జిలా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్ మూవీస్కి సంబంధించిన కొంత భాగాన్ని ఈ ప్లేస్లోనే షూట్ చేశారు. కానీ ఇప్పుడు ఈ సిరీస్ యొక్క కంప్లీట్ ప్రొడక్షన్ ఇక్కడే జరగబోతుంది. అండ్ తొందరలోనే ఈ సిరీస్ సెకండ్ సీజన్ షూటింగ్ స్టార్ట్ అవబోతుంది. అలాగే స్పైడర్ మ్యాన్ 4 మూవీ ప్రజెంట్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. లాస్ట్ ఇయర్ జరిగిన రైటర్స్ అండ్ యాక్టర్స్ స్ట్రైక్ కారణంగా ఈ మూవీకి సంబంధించిన వర్క్స్ స్లో అయ్యాయి. లేదంటే ఈ పాటికి ఈ మూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయి ఉండేదేమో. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మూవీ సక్సెస్ తర్వాత మార్వెల్ స్టూడియోస్ నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ మూవీని గ్రౌండ్ లెవెల్లో క్లాసిక్ స్పైడర్ మ్యాన్ స్టోరీని చూపించాలని అనుకుంది. ప్రజెంట్ పీటర్ పార్కర్ ఎవరనేది ఎవ్వరికీ తెలీదు. అతను తన ఓన్గా ఒక అపార్ట్మెంట్లో ఉంటాడు. ఎలాంటి టెక్ లేని తన ఓన్ స్పైడర్ మ్యాన్ సూట్ని డిజైన్ చేసుకుంటాడు. సో ఇలా ఈ క్యారెక్టర్ మనం చూసిన ఒరిజినల్ స్పైడర్ మ్యాన్ స్టోరీలోకి వెళ్తుంది. సో నెక్స్ట్ మూవీలో అతను కాలేజీలో చదువుకుంటూనే ఫోటోగ్రాఫర్గా వర్క్ చేస్తూ స్ట్రీట్ లెవెల్ క్రైమ్తో ఫైట్ చేస్తూ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్గా ఉండడాన్ని మనకు చూపించాలని మార్వెల్ భావించింది. అండ్ మొదట సోనీ దీనికి ఒప్పుకోలేదు. నో వే హోమ్ మూవీకి లాగానే స్పైడర్ మ్యాన్ 4 మూవీని కూడా మల్టీవర్స్ లెవెల్లో చూపించాలని భావించింది. కానీ చివరికి వారు కూడా మార్వెల్ అనుకున్న స్ట్రీట్ లెవెల్ స్పైడర్ మ్యాన్ స్టోరీకి ఓకే చెప్పారు. మార్వెల్ స్టూడియోస్ అండ్ సోనీ పిక్చర్స్ ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీని డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్తో లింక్ చేసి మూవీలో కింగ్ పిన్ ఉన్న స్టోరీ లైన్ని అనుకున్నారు. ఈ స్టోరీ ప్రకారం కింగ్ పిన్ న్యూయార్క్కి మేయర్ అవుతాడు. అతను మేయర్ అయిన వెంటనే క్రైమ్తో ఫైట్ చేసే విజిలాంటీస్ ఇకపై ఉండకూడదనే ఒక చట్టాన్ని తీసుకొని వస్తాడు. అంతేకాదు వారిపైన బౌంటీని కూడా ప్రకటిస్తాడు. అలా స్పైడర్ మ్యాన్ అండ్ డేర్ డెవిల్లా మీద బౌంటీ పడుతుంది. అండ్ వారిని పట్టుకోవడానికి సూపర్ విలన్స్ మేబీ స్కార్పియన్, బుల్సై, షాకర్ ఇలాంటి విలన్స్ ప్రయత్నిస్తారు. దాంతో స్పైడర్ మ్యాన్ అండ్ డేర్ డెవిల్లు టీమప్ అయి ఆ విలన్స్తో అండ్ చివరికి కింగ్ పిన్తో ఫైట్ చేస్తారు. మార్వెల్ స్టూడియోస్ ఈ మూవీకి అనుకున్న కింగ్ పిన్ స్టోరీ లైన్ ఇది. ఈ స్టోరీ లైన్ చాలా బాగుంది. కానీ ఇప్పుడు ఈ స్టోరీ చేంజ్ అయింది. కాస్మిక్ సర్కస్ నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ మూవీ స్టోరీ చేంజ్ అయింది. పీటర్ ఈ మూవీలో ఎంపైర్ స్టేట్ యూనివర్సిటీ కాలేజీలో జాయిన్ అవుతాడు. నెక్స్ట్ ఇయర్ ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవబోతుంది. అండ్ ఈ మూవీ అవెంజర్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ మూవీస్ రిలీజ్ అయ్యే మధ్యలో రిలీజ్ అవబోతుంది. సో వీరు ఇలా ఈ మూవీ స్టోరీని చేంజ్ చేయడానికి మెయిన్ రీజన్ అవెంజర్స్ డూమ్స్డే మూవీ కావచ్చు. మనందరికీ తెలిసిందే అవెంజర్స్ డూమ్స్డే మూవీలో ఆర్డీజే డాక్టర్ డూమ్గా నటించబోతున్నాడని. ఆ మూవీ ఎండింగ్లో మనకు మల్టీవర్స్లో డిస్ట్రాయ్ అయిన డిఫరెంట్ యూనివర్సెస్ యొక్క పీసెస్ నుంచి ఫామ్ అయిన బ్యాటిల్ వరల్డ్ని చూపించబోతున్నారు. ఈ బ్యాటిల్ వరల్డ్లోనే సీక్రెట్ వార్స్ మూవీ స్టోరీ ఉండబోతుంది. ఆ మూవీలో మనం ఇప్పటి వరకు చూసిన మార్వెల్ మూవీస్కి చెందిన చాలామంది సూపర్ హీరోస్ కనిపించబోతున్నారు, ఇంక్లూడింగ్ టోబీ అండ్ ఆండ్రూ స్పైడర్ మ్యాన్లు కూడా. సో మల్టీవర్స్కి చెందిన 2 బిగ్ ప్రాజెక్ట్స్ మధ్యలో ఒక గ్రౌండ్ లెవెల్ స్టోరీని చూపించడం కన్నా మల్టీవర్స్ లెవెల్ స్టోరీతో ఆండ్రూ అండ్ టోబీ స్పైడర్ మ్యాన్లను చూపించి వారు మళ్ళీ టీమప్ అయి ఈ మూవీ ఎండింగ్లో ఈ 3 స్పైడర్ మ్యాన్లు బ్యాటిల్ వరల్డ్లోకి వెళ్లడాన్ని చూపించాలని మేకర్స్ భావిస్తున్నట్లుగా ఉంది. పైగా సోనీ ముందు నుంచి కూడా స్పైడర్ మ్యాన్ 4 మూవీని మల్టీవర్స్ లెవెల్లోనే చూపించాలని అనుకుంది. అండ్ ఈ కింగ్ పిన్ స్టోరీ లైన్ని మార్వెల్ సీక్రెట్ వార్స్ మూవీ తర్వాత రాబోయే స్పైడర్ మ్యాన్ 5 మూవీ కోసం పక్కన పెట్టుకుంది. అలాగే రీసెంట్గా ఎంసీయూ నుంచి వచ్చిన సీక్వెల్ మూవీస్ అయిన యాంట్మ్యాన్ 3 అండ్ ది మార్వెల్స్ మూవీస్ ఫ్యాన్స్ని అంతలా ఆకట్టుకోలేకపోయాయి. కొన్ని వారాల క్రితం ఎటర్నల్స్ 2 మూవీ ప్రజెంట్ మార్వెల్ స్టూడియోస్లో డెవలప్మెంట్ స్టేజ్లో ఉందనే రూమర్స్ వచ్చాయి. 2021లో రిలీజ్ అయిన ఎటర్నల్స్ మూవీకి అంతగా పాజిటివ్ టాక్ రాలేదు.
పైగా వరల్డ్ వైడ్గా $400 మిలియన్ కలెక్షన్స్లను ఆ మూవీ సాధించింది. ఇది మార్వెల్ స్టాండర్డ్స్కి చెందిన కలెక్షన్స్ కావు. అండ్ కొద్ది రోజుల క్రితం కెవిన్ ఫైగే ఎటర్నల్స్ 2 మూవీ డెవలప్మెంట్ ప్రెజెంట్ యాక్టివ్లో లేదని కన్ఫర్మ్ చేశాడు. ఇక రీసెంట్గా గేమ్ ఆఫ్ థ్రోన్స్ యాక్టర్ అండ్ ఎటర్నల్స్ మూవీలో డేన్ విట్మ్యాన్గా నటించిన కిట్ హ్యారింగ్టన్ ఒక ఇంటర్వ్యూలో ఎటర్నల్స్ 2 మూవీని మార్వెల్ స్టూడియోస్ స్క్రాప్ చేసినట్టుగా కన్ఫర్మ్ చేశాడు. సో మార్వెల్ స్టూడియోస్లో ప్రెజెంట్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్న ప్రాజెక్ట్స్లో ఎటర్నల్స్ 2 మూవీ లేదు. అయితే ఎటర్నల్స్ 2 మూవీ రాకపోయినప్పటికీ ఎటర్నల్స్ మూవీలో కనిపించిన సెర్సీ, టీనా, ఫాస్టోస్తో పాటు మిగిలిన ఎటర్నల్ మెంబర్స్ ఎంసీయూ నుంచి రాబోయే లైవ్ యాక్షన్ మూవీలో కనిపించే అవకాశాలున్నాయి. మార్వెల్ జాంబీస్ యానిమేషన్ సిరీస్లో కూడా ఈ ఎటర్నల్స్ కనిపిస్తారనే రూమర్స్ వస్తున్నాయి. అలాగే ప్రభాస్ కల్కి 2898 AD మూవీ వరల్డ్ వైడ్గా 1100 కోట్లకు పైగా కలెక్షన్స్లను సాధించి ఈ ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. ఇక రీసెంట్గానే ఈ మూవీ రిలీజ్ అయి 50 డేస్ని కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 23న రిలీజ్ అవబోతుందంటూ నిన్నటి వరకు ఒక రూమర్ వినిపించింది. అయితే ఇప్పుడు ప్రైమ్ వీడియో వారి ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ని అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఈ కల్కి 2898 AD మూవీ ఆగస్ట్ 22న తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో ప్రైమ్ వీడియోలోకి రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ యొక్క హిందీ వర్షన్ నెట్ఫ్లిక్స్లోకి రిలీజ్ అవబోతుంది. మరి థియేటర్స్లో అదిరిపోయే కలెక్షన్స్ సాధించిన ఈ మూవీ డిజిటల్ ప్లాట్ఫామ్లో మరిన్ని రికార్డ్స్ కొడుతుందో చూడాలి. అలాగే 2019లో రిలీజ్ అయిన ది లయన్ కింగ్ మూవీ ఎంతటి పెద్ద విజయాన్ని సాధించిందనేది మనందరికీ తెలిసిందే. ఆ మూవీ తెలుగు లాంగ్వేజ్లో సింబా క్యారెక్టర్కి న్యాచురల్ స్టార్ నాని వాయిస్ ఇచ్చాడు. అండ్ ఈ ఇయర్ డిసెంబర్లో ఈ మూవీకి సీక్వెల్ అండ్ ప్రీక్వెల్ అయిన ముఫాసా ది లయన్ కింగ్ మూవీ రాబోతుంది. ఈ మూవీలో రాఫీకి సింబా అండ్ నాలాల డాటర్ అయిన కియారాకి ఆమె గ్రాండ్ ఫాదర్ అయిన ముఫాసా గురించి అండ్ స్కార్ల గురించి చెబుతాడు. అలా ఈ మూవీలో మనకు ప్రెజెంట్ స్టోరీతో పాటు ముఫాసా యొక్క ఆరిజిన్ స్టోరీని కూడా చూపించబోతున్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్లో ఈ మూవీకి సంబంధించి ఒక రూమర్ వినిపిస్తుంది. ఇంతకుముందు టాలీవుడ్లో ఈ మూవీ అందరికీ రీచ్ అవ్వడానికి మేకర్స్ ఎలా అయితే న్యాచురల్ స్టార్ నానిని మీట్ అయి అతన్ని సింబా క్యారెక్టర్కి వాయిస్ ఇవ్వడానికి తీసుకున్నారో అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ ముఫాసా ది లయన్ కింగ్ మూవీ టాలీవుడ్ ఆడియన్స్ అందరికీ రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో మేకర్స్ ఈ మూవీలోని ముఫాసా క్యారెక్టర్కి వాయిస్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబుని కాంటాక్ట్ అయ్యారనే రూమర్ వినిపిస్తుంది. ఇదే కనుక నిజమై మహేష్ బాబు గారు ముఫాసా క్యారెక్టర్కి వాయిస్ ఇస్తే మాత్రం ఫ్యాన్స్కి పండగే. మరి ఈ రూమర్ నిజమవుతుందో లేదో చూద్దాం. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.